కరోనా కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాకు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది. మరో 2 బాధితులు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కేసులు నమోదవగా ఇప్పటికే 4 మృతి చెందారు. మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే 4 జిల్లాల్లో దాదాపు 12 కేసులు వచ్చినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న నేపథ్యంలో అటు కడప జిల్లాకు సంబంధించి 3 కరోనా కేసులకు సంబంధించి కూడా మరణించినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 కేసుల్లో మంగళగిరిలోని ఎయిమ్స్లో కొన్ని కేసులు ఉన్నట్టు కూడా ఇప్పటికే చెప్పుకుంటున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఇలాంటి వదంతులు నమ్మొద్దంటూ కూడా ఒక పక్క చెప్తున్న నేపథ్యం. రాష్ట్ర వ్యాప్తంగా 12 ఏదైతే పాజిటివ్ కేసులు వచ్చినాయో వారిలో 3 మరణించినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం ఉంది. అటు గుంటూరు కడప జిల్లాకు సంబంధించి కూడా కొన్ని కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల్లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించినటువంటి అంటే జూన్ 26 నుంచి జూలై 16 వరకు కూడా 4 జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు కూడా నమోదైనట్టు చెప్పిన నేపథ్యం. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో 4 కూడా మృతి చెందినట్టు కూడా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వారిలో ఉన్నాయంటూ కూడా ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో 67 మంది నమూనా పరీక్షించగా వారిలో 11 మందికి సంబంధించి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే కాకినాడ జిల్లా వాసికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సిఎంసిలో కోవిడ్ నిర్ధారణ అయినట్టు కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది. మరోవైపు వేరువేరు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయనే చెప్పొచ్చు. ఒకే చోట గుంపులుగా కనపడట్లేదు. మరో 5 నమూనాలకు సంబంధించి పరీక్షల నిమిత్తం పూణే ల్యాబ్కు కూడా పంపడం జరిగింది. దీనికి సంబంధించి స్వీయ గృహ నిర్బంధంలో కూడా 3 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది. మరో 3 కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ముందు జాగ్రత్త పాటించాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. వైద్యులు ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తం చేశామని ఏదైతే జూలై 1 నుంచి కూడా దేశవ్యాప్తంగా 339 కేసులు నమోదైనవి. కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్లో 18 కేసులు, ఢిల్లీలో 18 కేసులు, రాజస్థాన్లో 12 కేసులు. అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కేసులన్నీ కూడా అప్రమత్తమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ దీని మీద కూడా అప్రమత్తమైంది. అటు కేంద్ర ప్రభుత్వం పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా కూడా ఈ కోవిడ్ కేసులకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించిన నేపథ్యం ఉంది. ప్రజలు ఎక్కడా కూడా భయపడొద్దు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా కూడా దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడా కూడా ప్రజలు భయపడొద్దు, కోవిడ్ సంబంధించి ఎక్కడ కూడా ఇప్పటికే ల్యాబ్కు పంపించడం జరిగింది, దానికి నమూనానికి సంబంధించి ఎక్కడ కూడా ఆస్కారం లేదు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.